హలో అండి, నమస్తే. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మార్కెటింగ్ టీం వారి థాయిలాండ్ ట్రిప్ షెడ్యూల్లో డే 2లో వచ్చేసాం మనం. సో ఈరోజు మా ట్రిప్ అంతా కోరల్ ఐలాండ్ అండి. ఫ్రమ్ పటాయా టు కోరల్ ఐలాండ్. ఇవాళ దాంట్లో డిఫరెంట్ గేమ్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో మార్నింగ్ మా జర్నీ అయితే పటాయా నుంచి స్టార్ట్ అయిందండి. సో మా వాళ్ళందరూ ఫొటోస్ కోసం బాగా పోజులు ఇస్తున్నారు. సో అక్కడి నుంచి మేము స్పీడ్ బోట్లో వెళ్ళామండి. ఇదంతా బోట్ పైర్స్ అనమాట, అంటే మన బోట్స్ అన్నీ ఆగే ఎక్కే ప్లేసెస్. సో మేము ఒక 5-6 స్పీడ్ బోట్స్లో వెళ్ళాము, ఎందుకంటే మా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కదా. సో మేము మా జర్నీ స్టార్ట్ చేసేసాము. సో ఇప్పుడు ఆన్ ది వే టు కోరల్ ఐలాండ్ అనమాట. ఈ కోరల్ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు స్పీడ్ బోట్ ఎక్కామని చెప్పాము కదా మేము. స్పీడ్ థ్రిల్ అయితే చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేసాం స్పీడ్ బోట్ జర్నీది. బట్ ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఏంటంటే బోట్ మొత్తం ఓపెన్ ఉంటుంది, మనం చుట్టూ చూస్తూ ఉండొచ్చు. కాకపోతే ఎక్కువ ఎగ్జైట్మెంట్తో మనం కూర్చోకుండా లేచి చూడటం వల్ల బ్యాలెన్స్ అనేది అవుట్ అవుతూ ఉంటుంది. సో చాలా ఓవర్ స్పీడ్గా బోట్ వెళ్తుంది కాబట్టి జర్క్స్ అనేది వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మీరు కూర్చొని వ్యూ అంతా ఎంజాయ్ చేయండి వెళ్ళే వాళ్ళందరూ కూడా. సో అది చిన్న టిప్ మాత్రమే. సో ఇక్కడ మేము స్పీడ్ బోట్ జర్నీ మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. ఇంతకు ముందు కూడా స్పీడ్ బోట్స్ వెళ్ళాము, బట్ ఈ జర్నీ మాత్రం చాలా ఆసమ్ ఉందండి. ఈ కోరల్ ఐలాండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వాటర్ అంతా చాలా ప్యూర్గా ఉంటుంది. ఇక్కడ శాండ్ వైట్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మేము కోరల్ ఐలాండ్కి వెళ్ళే దారిలో మధ్యలో ఆగాము. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా చేయించారు మాతో. సో మా బోట్స్ని మధ్యలో ఆపేసి ఇక్కడ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ యాక్టివిటీస్ ఏంటంటే పారాసైలింగ్ ఉంటుంది, అలాగే అండర్ సీ వాక్ ఉంటుంది, తర్వాత బనానా బోట్ రైడ్స్, జెట్ స్కింగ్, ఇలా వాటర్ గేమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మా పారాసైలింగ్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత ఎంజాయ్ చేసాము అంటే నిజంగా చెప్తూ ఉంటే మెమరీస్ ఎంత బాగుంది అంటే ఇంకా మళ్ళీ పర్ఫామ్ చేస్తే బాగుండేది అన్న ఫీల్ వచ్చింది. యాక్చువల్లీ నాకైతే పారాసైలింగ్ చేయడం ఫస్ట్ టైం అండి. నాకు హైట్స్ అంటే చాలా భయం, కానీ చాలా డేర్ చేసి నేను ఈ పారాసైలింగ్ చేశాక నాకు హైట్స్ అంటే ఉన్న భయం అయితే పోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇందులో విత్ డిప్, వితౌట్ డిప్ అని కూడా ఉంటుంది. సో విత్ డిప్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం. చూడండి ఎంత పైకి ఎగిరినా కూడా ఆ హైట్స్ ఉండే భయం అంతా పోయింది. చాలా ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరు భయం అనేవాళ్ళు కూడా భయం వదిలేసి హ్యాపీగా సేఫ్టీగా ఎంజాయ్ చేయొచ్చు. సేఫ్టీ మెజర్స్ కూడా చాలా ఉంటాయి. పారాసైలింగ్ అయితే చాలా ఎంజాయ్ చేసామండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, మిస్ అవ్వకండి ఈ గేమ్ని. సో దీని తర్వాత మేము స్లోలీ మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక అండర్ సీ వాక్ కూడా చేసాము. అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ కోరల్ ఐలాండ్కి వచ్చేసింది. సో ఇక్కడ చూసినట్టయితే చాలా మూవీస్ అనేది షూట్ అవుతూ ఉంటుందండి ఇక్కడ. సో వాటర్ని మీరు చూడొచ్చు, ఎంత చక్కగా బ్లూ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ క్లియర్గా వాటర్ ఉంటుంది, అండ్ శాండ్ కూడా చాలా వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కొన్ని వాటర్ గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జెట్ స్కై, అలానే బనానా బోటింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ గేమ్స్ ఉంటాయి. సో ఇలా మా డే 2 స్కెడ్యూల్ అనేది గడిచిపోయిందండి. సో కోరల్ ఐలాండ్, అక్కడే లంచ్, బీచ్ వ్యూ, దీంతో పాటు డే 2లో దిగిన కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ ఇచ్చేసాము. సో ఈ యాక్టివిటీస్తో పాటు చాలా ఫన్ ఎంజాయ్ చేసాం మేము. మరిన్ని అప్డేట్స్, అలాగే డే 3 ఫన్ యాక్టివిటీస్, అలాగే చూడాల్సిన ప్లేసెస్ గురించి స్టే ట్యూన్.